మీద నమ్మకం అంటే చంద్రబాబు మోదీ అంటే ఆయన ఇది కదా. ఇప్పుడు హైదరాబాద్ అంత ఎంత డెవలప్ అవుతుంది ఆయన కొనివే కదా. అవును. ఇప్పుడు అది ఇప్పుడు ఇస్తామండి మరి పేదోళ్ళకి ఏంటంటే ఏది ఇచ్చినా కొద్దిగా అమృతంలాగా ఉంటుంది కదండి. అదే అండి. ఏ గొప్పడికంటే ఇది తెలియదు కానీ పేదోడికి ఏది ఇచ్చినా అమృతంలాగా ఉంటుంది. అబ్బాయి గారు మీ పేరేంటి? పోయి రామయ్య. ఓకే. కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పరిపాలన ఎలా అనిపిస్తుంది? అదే సైలెన్స్ నడుస్తుంది, ఓవర్ లేదు, ఆ. అంత ఇది లేదు, మెల్లగా వెళ్తుంది. అబ్బాయి అదే విధంగా ₹5 అన్న క్యాంటీన్ భోజనం అనేది స్టార్ట్ చేశారు కదా, ఇది ఎలా అనిపిస్తుంది? మంచిదే అంటారా? అది చాలా మేలు అండి. చాలా మేలు. నేను కూడా తిన్నా ఆకలేనప్పుడు. ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. మరి అదే విధంగా సంక్రాంతి కల్లా గుంటలో ఉన్న రోడ్లన్నీ ఫినిష్ అయిపోవాలని చెప్పి స్టార్ట్ చేశారు కదా, పరిశీలన ప్రాంతంలో వేయడం చూసారా ఏమైనా ఎక్కడైనా? వేసారు, ఇక్కడ వేసారు. వేశారు. ఓకే బాబాయ్, మరి అదే విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్ అనేది 4000 చేయడం కానీ, రోడ్ల మీద వేస్తున్నారు లేదా రోడ్ల మీదకి వచ్చి చెక్ చేయడం కానీ ఎలా అనిపిస్తుంది? ఈ పరిపాలన చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? పింఛన్ అనేది 4000 కూడా ఎక్కువ అండి. 3000 ఇచ్చేసి ఇంకా కొంతమందికి ఇస్తే అందరు బతుకోవాలి. అలా అంటావా? అదే. 4000 అంటే కరెక్టే, బట్ చూసుకొని ఇస్తే ఇంకా 10 మంది బతుకుతారు. బతుకోవాలి. మరి ఏంటి గతం ప్రభుత్వం చూసారు, గత ప్రభుత్వం ఎలా అనిపించింది? గత ప్రభుత్వం ఇచ్చుకుంటూ పోతున్నాం కానీ అప్పుడు పనులు పెద్దగా అభివృద్ధి పెద్దది లేదు. అభివృద్ధి చేయలేదంటారేమి? అభివృద్ధి ఏం కాలే. మరి ఏంటి డౌన్ అయింది కానీ పెరగల. మరి చంద్రబాబు నాయుడు వచ్చారు కదా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చారు, వీళ్ళిద్దరు ఏమైనా అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందా? యాత్రని నమ్మకం ఉంది. మరి ఎందుకు బాబు అంత నమ్మకం ఎందుకు ఈ ప్రభుత్వం మీద? నమ్మకం అంటే చంద్రబాబు మోదీ అంటే ఆయన ఇది కదా. ఇప్పుడు హైదరాబాద్ అంత ఎంత డెవలప్ అవుతుంది ఆయన కొనివే కదా. ఇప్పుడు అది అంటే ఆయన వయసులో ఉన్నప్పుడు హైదరాబాద్ బాగా డెవలప్ చేశాడు, వయసు అయిపోతుంది మరి వయసు సంబంధం లేదు. వయసు అది ఉంటే చాలు, వయసుదే ఉంది. మరి వయసు అయిపోయింది, చంద్రబాబు నాయుడు పని లేదని చాలా మంది అన్నారు కదా. అది అనుకుంటారు కదా, ముందు మైండ్ అనేది ఉంటే వెళ్ళిపోయి కాబట్టి చంద్రబాబు చేసేది నిదానంగా, ఇప్పుడు నిదానంగా లైన్ లేకొస్తాయి. ఇప్పుడు జనాలకి ఏంటంటే ఇప్పుడు మనం తినమో లేదనుకుంటారు. ఇది నిదానంగా చంద్రబాబు చేసి నిదానంగా ఉపయోగపడుతుంది. అమరావతి మన రాజధాని అమరావతి కూడా మంచి సిటీ అయితే అంటారా? నెంబర్ 1 సిటీ అవుతుంది కదండి. భావితరాలకు అలా జ్యోతిర్గినట్టు వెలుగుద్ది. భావితరాలకు ఇప్పుడు కాదు కానీ మీ మనవల టయానికి, మా మనవల టయానికి భావితరాలకు అలా వెలుగుద్ది. ఇప్పుడు ఒకప్పుడు ఈ రోడ్డు ఉండేది, చిన్న రోడ్డు ఉండేదంట. మరి ఇవాళ ఈ రోడ్డు కూడా చాలా, ఆ రోజు ఇంత రోడ్డు అనుకుంటే అట్ట. ఇదైతే నమ్మకం అయితే ఉంది, చూడాలంటాం. బాబాయ్ గారు మీ పేరేంటండి? నా పేరు సాల్మన్ అండి. ఓకే. ప్రజెంట్ మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చింది, ఎలా అనిపిస్తుంది పరిపాలన? పరిపాలన అయితే బాగానే ఉంది కానీ సరుకులన్నీ రేట్లు ఎక్కువైపోతున్నాయి, కొనలేకపోతున్నాం. సరుకులు కొద్ది ధరలు అనేది ఎక్కువ వల్ల ఇబ్బంది ఉంది. అన్నీ రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. మరి మరి మనం పేదవాళ్ళు ఏం కొనాలని చెప్పండి. అదే సరుకుల మీద ఆలోచిస్తే మీలాంటి వాళ్ళు కొద్దిగా ఉపాధి కలిగిద్ది అంటాం. బాబాయ్ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు 4000 పింఛన్ చేస్తా అన్నారు కదా, మరి 4000 పింఛన్ చేశారా? చేశారండి, చేశారు, ఇస్తున్నారు. మరి ఇష్టం వలన కొద్దిగా మాకు కష్టాలు కూడా కొద్దిగా, మా ఇబ్బందులు కూడా కొద్దిగా ₹1000 ఎక్కువ వచ్చినందుకు ఇంటి అది కలిసి వస్తుంది. ఇంటి అది ₹6000 కట్టి గెలుస్తున్నామండి. ఆయన ఇచ్చి 4000 మీద ₹2000 కష్టపడి మా భోజనం తెచ్చుకొని ఆ ఇంటి అది కట్టుకొని అలా జీవనోపాధి. 4000 ఇవ్వడం వల్ల కొద్దిగా అలాగా సాగుతుంది. చాలా వరకు కలిసి వచ్చింది కదండి. మరి లేదంటే తప్పు అది మనం ఒకరి పిల్లల మీద డిపెండ్ అవ్వకుండా మన వంతు గవర్నమెంట్ నుంచి వచ్చింది మన అలా కాలక్షేపం అయిపోతుంది. అలా కాలక్షేపం అయిపోతుందండి అంతవరకు. మరి అదే విధంగా చెప్పినట్టుగానే మాట మీద నిలబడ్డా 4000 చేసి 4000 చేసి మరి నిలబడి ఇస్తున్నారు కదా ఇంతవరకు మనకి. అదేవిధంగా మీలాంటి వాళ్ళకి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ఇవ్వాలని అంటున్నారు కదా, గ్యాస్ సిలిండర్ ఉచితంగా మీ వరకు అందిందా లేదా? మా వరకు ఇప్పటికి ఒకటి అందిందండి మాకు. ఉచితంగా. ఓకే. ఎలా అనిపిస్తుంది ఇలా ఉచితంగా ఇవ్వడం మంచిదే అంటారా? ఈ ప్రభుత్వం ఇస్తుంది కదా. ఇప్పుడు ఇస్తామండి మరి పేదోళ్ళకి ఏంటంటే ఏది ఇచ్చినా కొద్దిగా అమృతంలాగా ఉంటుంది కదండి. ఏ గొప్పడికంటే ఇది తెలియదు కానీ పేదోడికి ఏది ఇచ్చినా అమృతంలాగా ఉంటుంది. గతంలో ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఇలాంటి అంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎక్కడైనా ఇచ్చారా? ఇప్పుడైనా ఫస్ట్ టైం చూడటం? ఎక్కడ ఇవ్వలేదు. మరి ఈ చంద్రబాబు గారు వచ్చాక కొత్త పథకాలు తీసేది బాగానే ఉంది. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇలా గ్యాస్ సిలిండర్ ఇవ్వడం వల్ల ఒక ₹1000 అనేది మీకు ఉపాధి కలుగుతుందా ఇలాగ ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం వల్ల? ఉపాధి పర్వాలేదు. నమ్మచ్చా చంద్రబాబు నాయుడిని? పేదోడు చెప్తే నమ్మరండి, అదే గొప్పడు చెప్తే నమ్ముతారు. ఎలాంటి ఏమంటారు? నీకేమనిపించింది బాబాయ్ నీకు ఈయన వచ్చిన తర్వాత? అంటే మా పేదరికానికి ఏదో ₹2000-3000 కలిసి వస్తున్నాయి, మాకు ఆనందం. అంతకన్నా ఏం లేదు. బాగుంది, ఇంకా అందరికీ బాగుంటే ఇంకా బాగుంటుందని మీ అభిప్రాయం? బాగుంటే ఇంకా బాగుంటుంది. అది సరే బాబు. మరి